వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలీషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ పాల పొంగలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు పచ్చి బియ్యము, దీంతోనే అరకప్పు పెసరపప్పు వేసి నీళ్లు పోసి దీన్ని ఒక 2 సార్లు బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి మనము కడిగి ఉంచుకున్న పప్పు బియ్యాన్ని వేసి ఇందులోనే నేను 4.5 కప్పు పాలు మరియు నీళ్లు కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 కప్పుల పాలు 2.5 కప్పు నీళ్లు యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే 3 కప్పుల పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి దీన్ని 3 విజిల్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు విజిల్ పోయింది. దీన్ని ఓపెన్ చేసి చూసుకుందాము. ఇది బాగా ఉడికింది. ఇప్పుడు ఒక గరిటెతో బాగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒక చిన్న మూకుడు పెట్టి ఇందులో 1 స్పూను నెయ్యి వేసి వేడెక్కాక ఇందులోనే కొద్దిగా జీడిపప్పు వేసి ఒక్క నిమిషం పాటు దీన్ని కలబెట్టి బాగా బంగారు రంగు వచ్చేదాకా దీన్ని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని ఎండు ద్రాక్షలు కూడా వేసి కలిపి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి మనము ఉడికించుకున్న పప్పు బియ్యము వేసుకుంటున్నాను. ఇందులోనే తీపికి తగినంత కలకండ వేస్తున్నాను. నేను ఇక్కడ 1.5 కప్పు కలకండ తీసుకున్నాను. మీకు ఇంకొంచెము తీపి ఎక్కువ కావాలంటే 2 కప్పుల దాకా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని 2-3 నిమిషాల పాటు బాగా కలిపితే కలకండ దీంతోనే బాగా కలిసిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి కలుపుకుంటున్నాను. ఇందులోనే 2 చిటికెడు యాలకుల పొడి కూడా వేసి కలుపుకుందాము. నేను ఈరోజు పచ్చకర్పూరము కొద్దిగా వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనలే. చివరగా ఇందులో మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షి కలిసి ఒకసారి బాగా కలుపుకుంటే మన రుచికరమైన పాల పొంగలి రెడీ. దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.